చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం. నమస్కారం. అమరావతి పునఃప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని పొగిడిన సంగతి మనకు తెలిసిందే, అందరం చూసాం. ఆ పొగడడానికి వెనక గల కారణం ఏంటి, ఎందుకు ఆయన పొగిడారు అన్నది చర్చనీయాంశమైంది ప్రజల్లో. ఆ పొగడ్తల వెనక నేపథ్యం ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. మన అమరావతి సభలో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు. ఆయన ఎందుకు పొగిడాడు అన్నది పెద్ద చర్చ అయిపోయింది వాళ్ళ రాష్ట్రంలో. ఎందుకు పొగిడుంటారు, మీకు తెలిసిన విషయాలు పంచుకునే ప్రయత్నం చేయండి సార్. ఆయన పొగుడుతున్నానని ఆయన చెప్పలేదు కదా. ఆయన ఏం చెప్పాడు, మీకు ఒక నిజం చెప్తాను, మీకు ఒక రహస్యం చెప్తాను వినండి అని చెప్పాడు. అవును, వాస్తవంగా చంద్రబాబు నాయుడిని పొగడాల్సిన అవసరం ప్రధానమంత్రికి ఎందుకు ఉంటుంది? ఇవాళ అసలు లేదు. చంద్రబాబు నాయుడు కూడా ఆయన కూడా ప్రధానమంత్రిని పొగడాల్సిన అవసరం ఆయనకే ఉంటుంది? అవును, ఉండదు. ఇక్కడ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాలు మనం ఒకసారి ఆలోచించి నరేంద్ర మోడీ అట్లా ఎందుకు మాట్లాడాడో చెప్తాం. ఇక్కడ మొత్తం భారతదేశంలో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనేది శరవేగంగా జరుగుతున్నది. అంటే మనం డిజిటల్ మనీ వాడటం దగ్గర నుంచి కూడా ఈరోజు మనం చూస్తున్నాం. పాకిస్తాన్ వాళ్ళు ఏదో పహల్గావ్లో మన టూరిస్టులని చంపారు అంటే మనం ఇక్కడ కూర్చొని ఇక్కడి నుంచి బాంబు వేస్తే లాహోర్లో వేలింది. అవును, అక్కడికి వెళ్ళి అక్కడ మౌలానా మసూద్ అజర్ ఇంటి మీద ఇక్కడి నుంచి వేస్తే అక్కడ బాంబులు వేలినాయి. ఆడ మొత్తం 14 మంది లేచిపోయారు. ఆ ఒక్కింటి మీదే పడ్డది, ఎక్కడ వేయలే. నిన్న మనం చూసాం లాహోర్లో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇంటి పక్కన పేలుళ్ళు వినపడితే ఆ సెక్యూరిటీ వాళ్ళు ఇతన్ని పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని బంకర్లోకి తీసుకెళ్లారు. అంటే ఏంటి, ఇక్కడి నుంచి కొట్టాం. యాక్చువల్గా వేసింది మనం పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇంటి మీద కాదు, అది కూడా కాదు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇంటి పక్కన దావుద్ ఇబ్రహీం ఉంటాడు. దావుద్ ఇబ్రహీం ఉన్నాడు, అది రెసిడెన్స్. మన టార్గెట్ దావుద్ ఇబ్రహీం, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కాదు. అందుకని ఇక్కడ కూర్చొని బటన్ నొక్కితే వెళ్ళి దావుద్ ఇబ్రహీం ఇంటి మీద పడ్డాయి బాంబులు. అంటే మనం టెక్నాలజికల్గా ఎంత అడ్వాన్స్డ్ పొజిషన్లోకి వెళ్ళిపోతున్నాం చూడండి. ఒసామా బిన్ లాడెన్ని పట్టుకోవాలంటే సగం ఆఫ్ఘనిస్తాన్ని నాశనం చేస్తే తప్ప వాడిని చంపలేకపోయారు. మనం ఇక్కడి నుంచి బాంబులు వేస్తే అక్కడ వేలుతున్నాయి. ఇదంతా కూడా అంటే ఒక ఫ్రంట్లో కాదు, ఎకనామిక్ ఫ్రంట్లో కూడా మనం విపరీతమైన ఒక టెక్నాలజికల్ అప్గ్రేడేషన్కి వస్తూ ఉన్నాం. మామూలుగా అంటే మౌలిక సదుపాయాల కల్పనలో కూడా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వచ్చేసాం. ఈరోజు మనం నేషనల్ హైవేస్ కానీ రైల్వేస్లో మనం మార్పులు చూస్తూ ఉన్నాం. బుల్లెట్ ట్రైన్స్ కానీ, స్పీడ్ ట్రైన్స్ కానీ, వందే భారత్లు కానీ, అంటే మనం అన్ని రంగాల్లో టెక్నాలజికల్గా అడ్వాన్స్మెంట్లో ఉన్నాం. కాబట్టి దీనికి అంతటికీ కారణం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అని చంద్రబాబు నాయుడు చెప్పాడు. చంద్రబాబు నాయుడు ఆ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే డిజిటల్ కరెన్సీ మీద మనకి అసలు డైరెక్షన్ ఎట్లా ఉండాలి కంట్రీకి అని ఒక కమిటీని వేస్తే ఆ కమిటీకి చంద్రబాబు నాయుడిని అధ్యక్షుడిగా పెట్టాడు నరేంద్ర మోడీ. ప్రైమ్ మినిస్టర్గా ఉండే నరేంద్ర మోడీ మరి దేశంలో ఇంతమంది ఉన్నారు కదా మేధావులు, వాళ్ళందరినీ కాకుండా చంద్రబాబు గారు మీరు దీని మీద నాకు కావాల్సిన డైరెక్షన్స్ ఇవ్వగలుగుతారా అని చెప్పి డిజిటల్ కరెన్సీ మీద కమిటీ వేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు అంటే మనకి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్కి నరేంద్ర మోడీ చాలా ఇచ్చేస్తూ ఉన్నాడు అని ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ మామూలుగా అయితే విని కూర్చోవచ్చు, కానీ ఈ ప్రైమ్ మినిస్టర్ అట్లా కాదు. మనసులో ఏమనుకుంటాడో అది బయటికి చెప్తాడు. అందుకని ఈయన ఏం చెప్పాడు, చంద్రబాబు నాయుడు ఏదో చెప్తూ ఉన్నాడు కానీ అసలు ఈయన ముఖ్యమంత్రి అయినప్పుడు, ఈయన ముఖ్యమంత్రిగా హైదరాబాద్లో కూర్చొని డెసిషన్లు తీసుకుంటున్నప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద అప్పుడప్పుడే నేను గుజరాత్ సీఎంగా అయ్యాను. నేను గుజరాత్గా సీఎం అయినప్పుడు నేను ఆంధ్రప్రదేశ్, అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు
అసలు ఎటువంటి డెసిషన్లు తీసుకుంటున్నాడు, ఈ ఐటీ సెక్టార్లో ఆయన ఎట్లా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అని నేను గమనించి ఆయన చెప్పినవన్నీ నేను విశ్లేషించుకొని నేను ప్లాన్ చేసుకునేవాడిని అని నరేంద్ర మోడీ చెప్పాడు. ఇది నరేంద్ర మోడీ ఈరోజు చెప్పాడు, కానీ మాలాంటి వాళ్ళకి ముందరే తెలుసు. అంటే నేను ఆ టైంలో నేను ప్రధాన స్రవంతి మీడియాలో రిపోర్టర్గా ఉన్నాను కాబట్టి నాకు ఇటువంటి విషయాలన్నీ తెలుస్తాయి. కానీ ఏంటంటే మనం బయట చెప్తే ఏమంటారంటే చంద్రబాబు నాయుడిని పని కట్టుకొని పొగుడుతున్నారు అని. ఆ రోజున ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే కాన్సెప్టు తీసుకొచ్చి పెడితే అసలు మనకు తెలుసు, రాజీవ్ గాంధీ కంప్యూటర్లు తీసుకొస్తే కంప్యూటరైజేషన్ అంటే కమ్యూనిస్ట్ పార్టీలన్నీ దేశవ్యాప్తంగా గొడవ చేసినాయి, మొత్తం దేశవ్యాప్తంగా భారత్ బంద్కి పిలుపునిచ్చినాయి. కంప్యూటర్లు వస్తే కార్మికులకు ఉద్యోగాలు పోతాయని, కంప్యూటర్లు వస్తే పెరిగినాయి, ఇంకా పెరిగింది. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు అప్పట్లో. కంప్యూటర్లు ఇటువంటివి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవన్నీ వస్తే ఇంకా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయ్యా అని ఆయన చెబితే అప్పట్లో ఈ రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ చాలా దుష్ప్రచారం చేశారు. ఎంత ప్రచారం చేశారంటే ఈయన హైటెక్ ముఖ్యమంత్రి అని చెప్పి ప్రచారం చేశారు. వాస్తవంగా ఈయన రైతులకి చేసినంత ఏ సెక్టార్కి చేయలేదు. వెల్ఫేర్లో ఈయన ట్రేడ్ మార్క్ సపరేట్గా ఉంటుంది, చంద్రబాబు ట్రేడ్ మార్క్. కానీ ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక దారుణమైన క్యాంపెయిన్ మొదలుపెట్టి వ్యవసాయం దండగా అన్నాడు, అదే అన్నాడు, ఇదన్నాడు, కంప్యూటర్లు కూడి పెడతాయా, చంద్రబాబు నాయుడు అంత రాంగ్ డైరెక్షన్లో పోతున్నాడు, చంద్రబాబు నాయుడు పేషీలో అందరూ కోట్లు వేసుకున్న వాళ్ళే ఉంటారు అని కూడా ప్రచారం చేశాడు. మీకు గుర్తుండే ఉంటుంది, మీరు ప్రజా జీవితంలో మీరు కూడా ఉన్నారు కాబట్టి. ఆ రోజున రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పేషీ మీద రకరకాల ఆ పేషీలో పనిచేసే వాళ్ళ మీద, ఆ పేషీకి వచ్చే మనుషుల మీద రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఇది చంద్రబాబు నాయుడు పేర్లు రాశాడు. వాళ్ళు చాలా గౌరవప్రదమైన వ్యక్తులు కాబట్టి నేను పేర్లు చెప్పట్లేదు, కానీ అన్ని పేపర్లలో రాజశేఖర్ రెడ్డి రాయించాడు వాళ్ళ ఫోటోలు వేసి. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే ఆ రోజున రాజశేఖర్ రెడ్డి విమర్శించాడో, చంద్రబాబు నాయుడు కోటరి అని విమర్శించాడు, వాళ్ళనే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి పెట్టుకున్నాడు. అందరిని తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు అంటే అక్కడ అంటే వాళ్ళందరూ కూడా అంటే కొన్ని కొత్త ప్రాజెక్టులు టేకప్ చేసేవాళ్ళు, టెక్నాలజీని వాళ్ళు ఉపయోగించేవాళ్ళు, ప్లస్ దీంతోపాటు వాళ్ళకున్న గుడ్విల్ తోటి పెట్టుబడులు తీసుకొచ్చేవాళ్ళు. ఇటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గర ఉండేవాళ్ళు. కానీ దీన్ని వక్రీకరించి చూపించిన రాజశేఖర్ రెడ్డి మళ్ళీ వాళ్ళనే తెచ్చిపెట్టుకున్నాడు. అంటే ఇవన్నీ ఎందుకు మనం గుర్తు చేసుకోవాలి అంటే ఆ రోజు జరిగిన రాజకీయమే మళ్ళీ ఈ రోజున రిపీట్ అవుతూ ఉన్నది. అవును, అందరూ చంద్రబాబు నాయుడిని విమర్శించటం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. మీకు తెలంగాణలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ఆయన ఉన్నాడు, కేసీఆర్ అని. అమరావతిలో రాఫ్ట్ ఫౌండేషన్ని ఎగతాళి చేశాడు. అమరావతిలో రాఫ్ట్ ఫౌండేషన్ అని చంద్రబాబు నాయుడు పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నాడు, వచ్చి చూడండి మా ట్యాంక్ బండు చుట్టుపక్కల అన్ని రాఫ్ట్ ఫౌండేషన్ బిల్డింగ్లే అని దాన్ని ఒక తృణీకార భావంతో చూపించే ప్రయత్నాన్ని కేసీఆర్ చేశాడు. ఒకసారి ఈ కేసీఆర్ చెప్పిన విషయాలని మనం పరిశీలిస్తే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాల కాలంలో ఆ ఐకానిక్ బిల్డింగ్స్ కానీ, సెక్రటేరియట్ బిల్డింగు, హైకోర్టు బిల్డింగు, ఈ ప్రధాన బిల్డింగుల్లో ఆ రాఫ్ట్ ఫౌండేషన్ కోసం తీసిన గోతుల్లో మొత్తం నీళ్లు నింపేశాడు. 5 సంవత్సరాల పాటు అయ్యో ఫౌండేషన్ పాడైపోతుందేమో అనే జాలి కూడా తలచలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. తలచకుండా నీళ్ళు అట్లాగే పెడితే 5 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి ఆ నీళ్లు తోడి
ఆ పరిస్థితి ఎట్లా ఉందో చూడండి అంటే అందరూ వచ్చి చూసి టెక్నాలజికల్ ఎక్స్పర్ట్స్ మద్రాస్ ఐఐటి నుంచి కూడా వచ్చారు కదా. మద్రాస్ ఐఐటి నుంచి హైదరాబాదు నుంచి కూడా వచ్చారు. వాళ్ళందరూ వచ్చి చెక్కు చెదరలేదండి, ఇవే నిర్మాణాలని కంటిన్యూ చేయొచ్చు అని చెప్పారు. కేసీఆర్ రాఫ్ట్ ఫౌండేషన్ అంటే అది తెలుసు కదా నీకు, ఇప్పుడన్నా తెలిసిందా, లేకపోతే చెన్నై వాళ్ళని ఆ రిపోర్ట్ కాపీ నీకు పంపించమంటావా? అంటే ఎందుకు ఇవన్నీ ఎందుకు మనం తడతడకి ప్రజలకి గుర్తు చేయాలి అంటే, చంద్రబాబు నాయుడిని తిట్టడం అనేది ఒక ఫ్యాషన్ లాగా మారిపోయింది ఒక కాలంలో. ఈ రోజున చంద్రబాబు నాయుడిని అంటే చంద్రబాబు నాయుడు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ని దేశం మొత్తం అప్రిషియేట్ చేస్తూ ఉన్నది. నరేంద్ర మోడీ వచ్చి చెప్పటం అది అసలు ఆ ఒక్క ఆస్పెక్టే కాదు, నేను టెక్నాలజీని ఈ దగ్గర నుంచి నేర్చుకున్నాను అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పటం అనేది అది ఒక వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుంది తప్ప అది చంద్రబాబు నాయుడిని పొగిడినట్టు కాదు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే, మళ్ళీ 4వ ముఖ్యమంత్రి కాగానే ఆయన ఈ డ్రోన్ టెక్నాలజీ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. డ్రోన్ టెక్నాలజీ మీద కాన్సన్ట్రేట్ చేసి ఏం చెప్పాడు అంటే, ఈ డ్రోన్లని మనం అగ్రికల్చర్కి వాడాలి, మనం పొలం మొత్తం ఊరికే ఆ స్ప్రేయర్లు పెట్టుకొని మందు పిచికారీ చేయటం కాదు, పురుగు మందు కానీ ఎరువులు కానీ ఇవన్నీ మనం డ్రోన్ తోటి చూసి ఎక్కడ పెస్ట్ వస్తే అక్కడ మనం మందు పిచికారీ చేస్తే రైతుకి ఖర్చు తగ్గుతుంది, పంట క్వాలిటీ పెరుగుతుంది, ఆ పంటని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. దీనికి నేను జియో ట్యాగింగ్ చేస్తాను, దీనికి మొత్తం ట్రాక్ పెడతాను, మీరు బలానా అనంతపురంలో బలానా ఇది అంటే వీళ్ళు ఈ పొలంలో పండిన ఫ్రూట్స్ మీకు వచ్చినాయి అని చెప్పేలాగా నేను మీకు ట్రాక్ ఇస్తానని చెప్పాడు. అంటే ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ చూడండి మీరు. అంటే పొలంలో ఆ రైతు పండించిన పంట, ఆ ఫలము నీకు ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని ఎవరు పండించారు అన్నంత వరకు నీకు అది స్కాన్ చేస్తే వచ్చేలాగా చేస్తాను అని చంద్రబాబు నాయుడు చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ డ్రోన్ టెక్నాలజీకి సంబంధించి ఏమేం చేయాలి అని చెప్పి ఒక ప్రజలకి అవగాహన రావడానికి డ్రోన్ సమ్మిట్ పెట్టాడు. డ్రోన్ సమ్మిట్ పెట్టేశాడు అమరావతిలో. ఎవరికి అర్థం కాలేదు ఎందుకు పెడుతున్నారని. తర్వాత ఇప్పుడు ఈ డ్రోన్లు తయారు చేయాలి కదా, విస్తృతంగా మనకు రావాలి కదా, అందుకని చెప్పి వాటికి సంబంధించిన టెక్నాలజీ తీసుకొని దాని మీద ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి దాన్ని మొత్తం కొంతమందిని పిలిచి మీరు డ్రోన్లు తయారు చేయండి అని చెప్తే ఇప్పుడు డ్రోన్లు తయారీ నడుస్తూ ఉన్నది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక నెల్లూరు జిల్లా పర్యటనకి వెళ్తే ఒక ఆమె వచ్చి, ఏమండి మా అబ్బాయికి ఏదన్నా ఉద్యోగం ఇప్పించండి అని అడిగింది. అని ఒక దరఖాస్తు ఇచ్చింది. దరఖాస్తు ఇస్తే ఆయన ఆ దరఖాస్తు తీసుకున్నాడు. మామూలుగా రామబ్రహ్మ గారు ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఆ దరఖాస్తు తీసుకొని కలెక్టర్కి ఇస్తాడు, ఏదో ఒకటి చూడు అంటాడు. కొంచెం అక్కడితో కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న ముఖ్యమంత్రి అయితే ఆ కాగితం తీసుకొని దాని మీద ఈ పని చేయండి అని రాసిస్తాడు. అవును, సహజంగా జరిగేది అంతే. ఇంకా కొంత ముఖ్యమంత్రి ఇంకా కొంచెం అంటే పేదల పట్ల ఇంకా కన్సర్న్ ఉన్న ముఖ్యమంత్రి అయితే ఇతనికి ఏదన్నా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేలాగా చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక్కోండి అని చెప్తాడు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు తెలుసా మీకు? ఆ అప్లికేషన్ తీసుకోగానే, నువ్వు కుర్రాడివి కదా, నీకు పని చేసే ఓపిక ఉంది కదా, నీకు పని చేస్తా, నీకు కలెక్టర్ గారు ఇక్కడ రండి, ఈయనకి డ్రోన్ టెక్నాలజీలో ట్రైనింగ్ ఇవ్వండి, డ్రోన్ టెక్నాలజీలో ట్రైనింగ్ ఇచ్చి ఒక డ్రోన్ కొనిపెట్టండి, ఆ డ్రోన్ ఉపయోగించుకొని నువ్వు వ్యవసాయ పనులలో చేసుకోపో, నువ్వు మొత్తం నీ ఊరు మొత్తం నువ్వు అందరికీ రైతులందరికీ నీ డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి ఒక హెల్ప్ చేయి అని చెప్పాడండి. నిజంగా అంటే ఆయన విజనరీ ఆయన టెక్నాలజీ అంటుంటారు కదా. నేను మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్పాను, ఆయన దృష్టి ఎట్లా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎంత గొప్ప హృదయం ఉంటే, అంటే యూత్కి కూర్చోబెట్టి తిండి పెట్టడం కాదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, వాళ్ళల్లో ఆత్మవిశ్వాసం నింపాలి, వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకోవటమే కాకుండా ఇంకొక 10 మందికి వాళ్ళు ఆదర్శంగా ఉండాలి, ఇంకొక 10 మందికి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. ఇన్ని ఉద్దేశాలు మనసులో పెట్టుకొని నీకు డ్రోన్ కొనిపెడతాడు ఆయన, డ్రోన్లో ట్రైనింగ్ ఇస్తాడు,
కొనిపెట్టడమే కాదు, ట్రైనింగ్ ఇస్తాడు. ఈ ట్రైనింగ్ను ఉపయోగించి నువ్వు పైకి రా, ఇంకో 10 మందిని పైకి తీసుకురాపో అని చెప్పి చెప్పటం అనేది మామూలు ముఖ్యమంత్రులు చెయ్యలేని పని. అంటే ఒక యువకుడికి తను ఎట్లా బతకాలి, ఒక 10 మందిని ఎలా బతికించాలి అని అనుకొని అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకొని ఒక యువకుడి జీవితాన్ని ఆ విధంగా మెరుగుపరచడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు చెప్పండి, నరేంద్ర మోడీ అన్న మాటలు చంద్రబాబును ఉద్దేశించి కరెక్టా కాదా? 100% కరెక్ట్.